ఈరోజు మీకోసం ఒక బ్లాక్ బస్టర్ యానిమేషన్ మూవీ రివ్యూతో వచ్చేసే భయ్య, అదే మన జూటోపియా 2. హాలీవుడ్ వాళ్ళు యానిమేషన్ సినిమాల్లో కూడా ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ దట్టిస్తారో చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ సినిమా బడ్జెట్ సుమారు 150 మిలియన్స్, అంటే మన కరెన్సీలో దాదాపు 1200 కోట్లు. కానీ ఇది వరల్డ్ వైడ్గా కొల్లగొట్టిన కలెక్షన్స్ ఎంతో తెలుసా? 1.86 బిలియన్లు, అంటే 15,000 కోట్ల రూపాయలు ఇంచుమించుగా. హాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన యానిమేషన్ సినిమాగా జూటోపియా 2 రికార్డ్ అయితే క్రియేట్ చేసింది రీసెంట్గానే. అండ్ ఇన్సైడ్ అవుట్ 2ని అండ్ ఫ్రోజన్ 2 లాంటి భారీ సినిమాలను కూడా పక్కకు దోసేసి నెంబర్ 1కి వచ్చేసింది హాలీవుడ్ యానిమేషన్ మూవీలలో. వరల్డ్ వైడ్గా చూసుకుంటే మాత్రం నేజా 2 ఉంది, 2 బిలియన్ దాటే ఉందన్నమాట. మరి ఈ మూవీ అయితే హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు అడేలో కూడా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. ముందైతే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం నచ్చింది భయ్య. అబ్బా సాయిరామ్, నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ వాజ్ ఎక్సలెంట్. ఇలాంటివి మనం చూడాలా, పిల్లలకే కాదు మనలాంటి యూత్కి, ఫ్యామిలీకి, పిల్లలకి పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ ఇది. ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి మెసేజ్తో పాటు ఫుల్గా నవ్వేస్తుంది. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకైతే ఇది ఒక పండగే. అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే పార్ట్ 1 చూడకుండా డైరెక్ట్గా పార్ట్ 2 చూడొచ్చా, ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందా? డెఫినెట్లీ ఉంది, సంబంధం అయితే ఉంది. పార్ట్ 1 చూస్తేనే అకిక్ వేరు, అక్యూట్ కిందలు జోడీ అండ్ మన కన్నింగ్ నిక్ ఎలా కలిశారు, బద్ధ శత్రువులని వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్గా ఎలా మారారు అనే బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే ఈ సెకండ్ పార్ట్లో వాళ్ళ మధ్య వచ్చే పంచులు, కామెడీ టైమింగ్, ఆ ఎమోషనల్ బాండింగ్ పర్ఫెక్ట్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. డైరెక్ట్గా పార్ట్ 2 చూస్తే స్టోరీ అర్థమవుతుంది, కానీ ఆ ఫీల్ అయితే మిస్ అయిపోతారు మీరు. సో కుదిరితే ఫస్ట్ పార్ట్ చూశాక దీన్ని అయితే మొదలెట్టండి. ఫస్ట్ పార్ట్లో సిటీని రక్షించి హీరోలు అయిపోయిన మన జూడీ, నిక్ ఇప్పుడు అఫీషియల్ పోలీస్ పార్ట్నర్స్ అయ్యారు. ఈసారి వాళ్ళ ముందున్న టార్గెట్ ఏంటంటే జూటోపియా సిటీలో కొత్తగా వచ్చిన సరీసృపాలు, అవే రెప్టైల్స్. ముఖ్యంగా గ్యారీ అనే ఒక పాము. ఎప్పుడైతే ఆ పాము సిటీలోకి ఎంట్రీ ఇస్తుందో సిటీలోని కొన్ని మిస్టరీస్ అయితే మొదలైతే అసలు ఆ పాము వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి, ఈ కుందేలు నక్క జోడి ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారనేది ఇందులో చూస్తారు. మనకు కావాల్సినంత కామెడీ ఉంది. నిక్ చేసే సెటైర్లు, జోడీ చేసే ఓవర్ యాక్షన్ రెండు భలే వర్కౌట్ అయ్యాయి. నాకైతే విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళు ఆ సిటీని డిజైన్ చేసిన విధానం, ఆ యానిమల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే దిమ్మ తిరిగింది నాకైతే. కలర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ అంతే. ఫస్ట్ పార్ట్ లాగానే ఇందులో కూడా కేవలం కామెడీ కాదు, ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుద్ది. మనం ఊహించిన ట్విస్ట్లు కూడా ఉన్నాయి. అండ్ మైనస్ల గురించి చెప్పాలంటే మాత్రం కొన్ని అయితే నాకు డెఫినెట్లీ అనిపించాయి. ఫస్ట్ పార్ట్లో హిట్ అయిన సేమ్ ఇన్వెస్టిగేషన్ టెంప్లెట్నే మళ్ళీ వాడేశారు. స్టోరీ కొత్తదే, బట్ ఆ ట్రీట్మెంట్ మాత్రం రొటీన్ అయిపోయింది. ఆ జూటోపియా సిటీని మనం ముందే చూసాం కాబట్టి ఫస్ట్ టైం చూసినప్పుడు వచ్చిన ఆ కిక్ ఇందులో కొంచెం తగ్గింది. సస్పెన్స్ బాగుంది, బట్ విలన్ ఎవరో ట్విస్ట్ ఏంటో మళ్ళీ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఇంటర్వెల్కే ఈజీగా పసిగట్టేయచ్చు. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత డీప్ ఎమోషన్ మెసేజ్ ఇందులో లేదు, జస్ట్ కామెడీ యాక్షన్తో లాగించేశారు. ఓవరాల్గా మరి ఇవైతే నాకు మైనస్లు అనిపించినాయి. మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారంటే ఈ మూవీకి 3.5/5. మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్, లైక్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి భయ్య. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.